హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధృతి డైరీస్. మరి వాళ్ళ వ్లాగ్ ఏంటంటే ఉసిరికాయ పచ్చడి అన్నమాట. ఉసిరికాయ పచ్చడి అమ్మ చేస్తుంది, అమ్మ ఇంటికి వచ్చిందనమాట. సో ఆ ప్రాసెస్ ఎలా చేస్తుంది, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, పక్కా కొలతలతో అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తామన్నమాట. ఈ వ్లాగ్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మీరు కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అలాగే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని కూడా ఫాలో చేయండి. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో పచ్చడి పెట్టుకోవడం అన్నీ కొనుక్కొని తీసుకొస్తున్నారు కదా. కొంచెం కనుక ఓపిక చేసుకొని మనము అవి తెచ్చుకొని ఫ్రెష్గా మన చేతులతో మనం పెట్టుకుంటే దాని రుచే వేరనమాట. కూరలు లేకపోయినా కూడా అప్పటికప్పుడు వేడివేడి అన్నము, నెయ్యి, కొంచెం ఉసిరికాయ పచ్చడి కానీ ఆవకాయ కానీ ఏది వేసుకున్నా కూడా తింటుంటే ఆ టేస్టే వేరనమాట. సో ఇప్పుడైతే ఈ వీడియోలో ఈ ప్రాసెస్ అయితే మేము తెలంగాణ స్టైల్ అనమాట ఇదైతే. సో ఆ ప్రాసెస్ ఎలా చేస్తుంది, అమ్మ ఎలా చేస్తుంది అనేది అయితే మీకైతే ఇప్పుడు చూపిస్తాను. సో లెట్స్ గెట్ ద బ్లాగ్ స్టార్టెడ్. సో ఇప్పుడైతే మనం పెట్టేది ఈ ఉసిరికాయ పచ్చడి అనమాట, నాటు ఉసిరికాయ పచ్చడి. ఇవైతే మేము ఇప్పుడు వాష్ చేసేసుకొని నీట్గా పొడిగుడ్డతో తూడ్చేసుకొని కాసేపు ఎండబెట్టాక అప్పుడు ఈ బౌల్లో తీసుకున్నామన్నమాట మేము. దీనికి కావాల్సినవి ఇప్పుడు ఇది వచ్చేసి మొత్తం టోటల్ క్వాంటిటీ వచ్చేసి 1 kg అనమాట. 1 kg ఉసిరికాయలకి ఇప్పుడు నేను ఈ చూపించే క్వాంటిటీస్ అనమాట. కారము మనకి ఒక 200 grams కావాలంట. ఇప్పుడు మెంతులు వచ్చేసి మనకి ఇంతే సరిపోతాయి, స్పూన్ మాత్రమే. ఎక్కువ తీసుకుంటే చేదు వస్తుందంట పచ్చడి. సో 1 స్పూన్ మాత్రమే మెంతులు. ఇక్కడ వచ్చేసి పసుపు కొంచెము, ఇక్కడ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు ఒలిచేసి పెట్టేసుకున్నాం అనమాట. 1 కప్పు వెల్లుల్లి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో అందుకని 1 బౌల్ తీసేసుకున్నాము ఒలిచేసి. ఇప్పుడు వచ్చేసి జీలకర్ర, ఇవన్నీ మనం వేపేసుకుందాము. జీలకర్ర ఒక 1 స్పూన్, జీలకర్ర 2 స్పూన్స్, ఆవాలు వచ్చేసి 1 స్పూన్. ఇవన్నీ మనం వేపేసుకొని పొడి పట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇది నేను తీసుకున్న ఉప్పు ఏంటంటే కల్లుప్పు అనమాట. కల్లుప్పుని పౌడర్ చేసేసి పెట్టేసుకున్నాం. మామూలుగా మనకి ఈ సూపర్ మార్కెట్లో దొరికే ఉప్పు అయితే అది బాగోదనమాట, పచ్చడి నిల్వ ఉండదు. సో ఇదైతే ఇక్కడ నేను కల్లుప్పు తీసేసుకొని పౌడర్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇది తాలింపుకి ఎండు మిరపకాయలు అనమాట ఇవి. ఈ కారం గురించి అయితే చెప్పాలి. ఈ కారం వచ్చేసి మనము సూపర్ మార్కెట్లో దొరికేది కాకుండా ఇది ఒరిజినల్ తీసుకొచ్చుకొని పట్టించిన కారం అనమాట. సో పచ్చడి కూడా అప్పుడు ఇంకా బాగుంటుంది టేస్ట్ ఈ కారం వాడితే. సో ఇదైతే మేము ఇంట్లో పట్టించిన కారం అయితే వాడుతున్నాం అనమాట. ఇప్పుడు అనమాట పల్లి నూనె అయితే పచ్చడికి చాలా బాగుంటుంది, రుచి కూడా వస్తుంది. సో అందుకని ఈ ఆయిల్ అయితే తీసుకున్నాము. ఇవి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. సో మీకు ప్రాసెస్ ఇప్పుడైతే చూపిస్తాము. ప్రాసెస్ వేసి స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుని మీద వెడల్పుగా ఉండేదైతే కొంచెం వేపుకోవడానికి కూడా బాగుంటుంది కదా. ఇప్పుడు వచ్చేసి ఉసిరికాయలు వేపుకోవడానికి మనం ఆయిల్ అయితే పోసుకుంటున్నాము. మేము లీటర్ ప్యాకెట్లో ఇప్పుడు 1/2 లీటరే దీంట్లో వేసామన్నమాట వేపుకోవడానికి. ఇప్పుడు వచ్చేసి మనకి ఒక 2 ఆయిల్గా వేసుకున్నాం అనమాట. ఉసిరికాయలు కేజీ తీసుకున్నాం కాబట్టి ఆయిల్ వేడెక్కాక అవన్నీ వేసేసి గోల్డ్ కలర్ అయ్యేంత వరకు బాగా వేపుతూ ఉండాలి సిమ్లో పెట్టేసి. ఆ ముక్క మనకి ఎప్పుడైతే విచ్చుకొనిద్దో అప్పుడు బాగా ఫ్రై అయినట్టు అర్థము. సో అప్పుడు మనం తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే వేపుకుందాం. ప్రస్తుతానికి బాగా సిమ్లో పెట్టి నీట్గా వేపేసుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి చూడండి, అవి అయితే వేగిపోయాయి. ఇప్పుడు మనం ఒక మంచి బౌల్లో తూడ్చుకొని పొడి తడి లేకుండా ఒక మంచి బౌల్లో అయితే తీసేసుకుందాం పక్కకి. మనకి స్టోర్ చేసుకోవాలంటే ఉసిరికాయ వేపితేనే బాగుంటుంది కదా. అందుకని పచ్చివాటితో మనం ఏమీ చేయలేము. నిల్వ పచ్చడి ఉండాలంటే వేపాలి అవి కంపల్సరీ. సో
సో 1 ఇయర్ అయితే ఇది స్టోర్ ఉంటుందన్నమాట. కరెక్ట్ ప్రాసెస్లో చేస్తే గనక మ్యాక్సిమం 1 ఇయర్ అయితే మనం చేసేసుకోవచ్చు. చూడండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి చూడండి. ఇలా వేపేసుకున్నాం మనం. ఇలా ఇలా అవ్వాలన్నమాట. చూడండి మెత్తగా అయిపోయి కొంచెం ఇది నొక్కగానే మెత్తగా అయింది. ఇదైతే ఇప్పుడు మనకు బాగా ఫ్రై అయినట్టు అనమాట. సో ఇప్పుడు మనం దీంతో పచ్చడి పెడతాం. ఈ ఉసిరికాయలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కదా, ఐకి కూడా చాలా మంచిదన్నమాట. కార్తీక మాసం వచ్చేసరికి రోజు 30 రోజులు మనకి ఉసిరికాయ పచ్చడి తినాలి అని అంటూ ఉంటారు కదా. మనకు ఆయుష్, భర్తకి పెడితే ఆయుష్ పెరుగుద్ది అని అంటారు. సో అదంతా లో ఉన్న గొప్పతనం. మా ఇంట్లో కూడా పెద్ద ఉసిరి చెట్టుని అయితే పెంచుతున్నాం అనమాట. ఇంకా దానికి ఒక 5 ఇయర్స్ అయినా ఇంకా కాయ రావట్లేదు, చూడాలి. ఇవాల్టి రోజుల్లో ఒక 10 సంవత్సరాలకి, ఒక 10 ఇయర్స్కి అందరికీ స్పెక్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సో ఐ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి అయితే ఈ ఉసిరికాయ ఎంతో మేలు చేస్తుంది మనకైతే. ఇప్పుడైతే ఈ ఉసిరికాయ పచ్చడికి మనకి తాలింపు అనేది కావాలి కాబట్టి, సో ఇప్పుడైతే కాస్త మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసేసుకున్నాం మనం. కొన్ని ఎండుమిరపకాయలు. ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చాగా మొత్తం చాలి. వెల్లుల్లి యాడ్ చేసుకున్నాం మనం కచ్చా పచ్చాగా దంచేసుకొని. దంచడం అంటే ఐ మీన్ మిక్సీలో ఒక్క రౌండ్ తిప్పేసుకుంటే చాలు. ఒక 1 సెకండ్ తిప్పేసుకొని అది ఇది అవుతుంది కదా, మరీ మెత్తగా అవుతే బాగోదు. సో ఇప్పుడైతే మనం బరకగా ఉన్న అది వేసేసుకున్నాము. ఆ పచ్చడిలో మనకి ఆ వెల్లుల్లి తగులుతుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడైతే అలా అనమాట కొంచెం బాగా వేపుకోవాలన్నమాట. ఆ తర్వాత కొంచెం పసుపు, కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు యాడ్ చేసేసుకుంటే ఇప్పుడు అది బాగా తాలింపు కదా, ఆ పచ్చివాసన పోయేలాగా స్టవ్ కట్టేసేసాము. పచ్చివాసన పోయేలాగా కొంచెం లాస్ట్లో కట్టేసే ముందు ఆ పసుపు వేస్తే ఆ పచ్చివాసన అనేది పోతుందన్నమాట. నాకు ఈ పచ్చడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకైతే నోరు ఊరిపోతుంది నోట్లో. సో మనకి ఇప్పుడైతే తాలింపు రెడీ అయిపోయిందనమాట. మేము దించేసుకున్నాము. చూడండి కమ్మటి వాసన వస్తుంది. అప్పటికి యూట్యూబ్ ఛానల్ లేదనమాట. అమ్మ అయితే ఆవకాయ పచ్చడి చాలా బాగా పెడుతుంది. ఇప్పుడైతే ఈ తాలింపు అయితే అయిపోయిందనమాట. మనకి ఆ ఫ్లేవర్, ఆ వాసన అనేది కమ్మగా వస్తుంది ఉసిరికాయ పచ్చడి. ఇది చూస్తుంటే నాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. జీలకర్ర, మెంతులు కాస్త ఫ్రై చేసేసుకొని అవి కూడా పౌడర్ పట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు తాలింపు సిద్ధమైపోయింది మనకి. ఉసిరికాయలు కూడా వేపేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిలోకి కలపడానికి పౌడర్ కావాలి కదా, ఆవాలు, మెంతు పిండి, ఆవు పిండి. సో ఇప్పుడైతే అది కలపడానికి కాస్త కొంచెం ఆవాలు, కొద్దిగా అర స్పూన్ ఆవాలు, మరీ ఎక్కువ ఏమొద్దు, చూపించే విధంగా ఇంత క్వాంటిటీసే చాలన్నమాట. మనకు 1 కేజీ ఉసిరికాయకి. కొద్దిగా ఏంటమ్మా, కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఆవాలు 3 కలిపేసి కాస్త స్టవ్ కట్టేసుకున్నాము. ఆ హీట్లోనే వేపుకున్నాం అన్నమాట. కాస్త వేగనియాలి. మరీ వేగినా కూడా దాంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది పోతుంది. సో కాస్త వేగనిస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మనం జీలకర్ర, ఆవాలు, మెంతులు తీసుకున్నాం కదా, అవి కాస్త వేపేసి పౌడర్ పట్టేసుకొని పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇది మనకి తాలింపు అనేది చల్లగా అయిపోయింది. సో ఇప్పుడైతే మనము దాంట్లోకి అన్నీ కలిపేసుకుందాం. ఇది పచ్చడి ఎలా కలపాలో చూపిస్తాం. ఇప్పుడైతే కలిపేసుకుందాం అన్నమాట.
ఇది పట్టించిన కారం కాబట్టి చాలా ఉంటుంది. మీరు కారం అది ఎక్కువ ఉంటే గనక కొంచెం తక్కువే తీసుకోండి. మేమైతే ఇప్పుడు 200 గ్రామ్స్ తీసుకున్నామన్నమాట ఇది. జీలకర్ర, ఆవాలు, మెంతుల పౌడర్, ఉప్పు, ముక్క మగ్గేటాలకు కొంచెం నూనె ఎక్కువనే ఉండాలి. ముక్క మగ్గడానికి నూనె చాలా కావాలి, నూనె కొంచెం కావాలి. సో అందుకని ఆ నూనె అయితే ఎక్కువే ఉందన్నమాట. కరెక్ట్ సరిపోయే విధంగా అయితే నూనె సరిపోతుంది మగ్గడానికి. ఈ పచ్చడమ్మ ఎన్ని రోజులు ఉంటుంది? ఇది ఖచ్చితంగా 5-6 నెలలు ఉంటుంది. 5-6 నెలలు ఉంటుందా? 5-6 నెలలు ఉంటుంది. ఎందుకంటే ఇదైతే 5 ఈ నూనె ఎక్కువ ఉంది ఇప్పుడు, కానీ ముక్కకు పడుతుంది. ముక్కకు పడితే అప్పుడు నూనె అంతా గుంజేస్తుంది. ఈ నూనె అయితే ఇప్పుడు ఎక్కువ ఉందని మనకు కనిపిస్తుంది, కానీ ఇది ఊరే టైంకి ఆ ముక్క అంతా లాక్కునిద్ది కదా. సో అప్పటికైతే మనకు సరిపోతుందంట. ఇది ఒక 6 months అయితే స్టోర్ ఉంటుందంట ఈ పచ్చడి అయితే. నూనె వచ్చేసి ఇక్కడ ఎక్కువగా ఉంది అని అనిపిస్తుంది, కానీ ఏమీ లేదు. ముక్క ఊరే టైంకి అదంతా లాక్కునిద్ది. సో ఆ ఆయిల్ దానికైతే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే చూడండి ఫైనల్ అయితే ఇలా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు కొంచెం వీడియో కోసం సూపర్. వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే ఉంటుంది ముక్క. సూపర్ బాగుందమ్మా, చాలా బాగుంది. ఇలా అయితే ట్రై చేసి చూడండి. కింద కమెంట్ బాక్స్లో అయితే కంపల్సరీ కమెంట్ చేయండి ఎలా వచ్చిందో పచ్చడి. ఈ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగా వచ్చిందనమాట. ఇది వచ్చేసి 6 months అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు అంట. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చమ్మా. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు. సో చూశారు కదా ఇవాల్టి మా ఉసిరికాయ పచ్చడి ఎలా చేసిందో. అమ్మ చేతితో అయితే అద్భుతంగా ఉందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో టేస్ట్ అయితే. సో అమ్మ చేతితో మీరు ఉసిరికాయ పచ్చడి చూశారు కదా. ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీధృతి డైరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు టాటా, బాయ్.